దిస్ ఈజ్ లక్ష్మి. ఈ వారం బిగ్ బాస్ హౌస్లో తుస్సి ఎవరో తోపు ఎవరో తెలుసుకుందాం. తుస్సు యాష్మి అనే చెప్పాలి, ఎందుకంటే ఆమె చేసిన ఓవర్ యాక్షన్కి నాగ్ సార్కే మండింది. తన ఫోటో తీసుకెళ్లి రెడ్ జోన్లో పెట్టుకుంటుంటే అవసరం లేదు, నీ ఫోటో ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతాను అని గాలి తీసేశారు. నెక్స్ట్ మణికంఠ నిన్ను అడిగాడా మనమరాల టాస్క్లో అంటే ఫస్ట్ నన్ను అడగలేదని చెప్పింది. తరువాత వీడియో ప్లే చేసి చూపిస్తే నేను 5 మెంబర్స్ ఆకలి తీర్చడానికి ఆ పని చేశానని వసలు కన్నీరు కార్చింది. మళ్ళీ రెండవసారి గాలిపోయింది. ప్రేరణ సంచాలకుగా పనికిరాదు అని చెప్పినప్పుడు ప్రేరణ ఎక్కడ చెప్పనిస్తున్నారు, మీరే చెప్పేస్తున్నారుగా అన్ని డెసిషన్స్ అన్నారు నాగ్ సార్. నీకు ఫేవర్గా రిజల్ట్ రాలేదు అని ప్రేరణ సంచాలకుగా ఫెయిల్ అయ్యిందని అంటున్నావా? మరొకసారి తుస్సుమనిపించారు. ఓకే, నెక్స్ట్ తోపు ఎవరో తెలుసుకుందాం. ఇక తోపు విషయానికి వస్తే నిఖిల్ తోపనే చెప్పవచ్చు. 2 మెంబర్స్ ఫుడ్ లేకుండా దొంగతనం చేయకుండా ఆడారు. ప్రైజ్ మనీని అమాంతం పెంచేశారు. ఈ విషయంలో నిఖిల్ చాలా బాగా ఆడారని ఆకాశానికి ఎత్తేశారు నాగార్జున సార్. ఒక పక్క సోనియా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నా పర్సనల్గా అతనుకున్న ప్రెషర్ని కూడా లెక్క చేయకుండా గేమ్ ఎక్సలెంట్గా ఆడాడు. నాగ్ సార్ హృదయం గెలుచుకున్నాడు. మణికంఠ ఎన్నోసార్లు దొంగతనం చేద్దామన్నా వద్దు, అలా చేయకూడదని అతనికి మోరల్ వాల్యూస్ నేర్పాడు. సోనియా మాయలో పడకుండా ఉంటే నిఖిల్ వెరీ బెస్ట్ చీఫ్ అవుతాడు. చూద్దాం మరి నెక్స్ట్ వీక్ తుస్సి ఎవరో తోపు ఎవరో తెలుసుకుందాం. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.